చక్రధర్, ఇక నిన్ను నీ కూతుర్ని వదలనరా. నా శ్యామ్ని ఏడిపించిన మీకు ఇక ఫినిషింగ్ టచ్ రెడీ చేయిస్తున్నాను. శ్యామ్ని బ్యాంకులా వాడుకోవాలనుకుంటున్నారా? ఇక మీ డిపాజిట్లు గల్లంతే. ఈ కీరోలేంటి ఇంకా రావడం లేదు? అడుగు, వచ్చేస్తున్నాడు. స్టార్ట్ చేస్తాను. ఏం డైరెక్టర్ గారు ఏదో సిన్సియర్గా రాసేస్తున్నారు? అవును, ఏ అగ్రిమెంట్ పేపర్లో ఉన్నా. గట్టిగా మాట్లాడు కాక, ఎవరైనా వింటారు. ఏం డైరెక్టర్ గారు సీక్రెటా? అదేంటో చెప్పండి డైరెక్టర్ గారు. చెప్పేదేముంది, పెద్ద పెద్ద సూపర్ స్టార్లు కూడా ఒక సినిమా కమిట్ అయ్యే ముందు అగ్రిమెంట్ చేస్తారు కదా. నేను విన్నాను, చేస్తారట. మరి మనము ముందు జాగ్రత్త చూసుకోవాలి కదా, మన సేఫ్టీలో మనం ఉండాలి కదా. ఇప్పుడు అర్థమైంది డైరెక్టర్ గారు, ఇది మన షో అగ్రిమెంట్ కాదు. అవును, నీకోటి నాకోటి రెండు తెప్పించా. ఎవరూ చూడకుండా తొందరగా సంతకాలు పెట్టే. అసలే మీ మీద మన టీంలో ఒక టాక్ నడుస్తుంది. టాకా? ఏంటా డైరెక్టర్ గారు? కాకా ముసలోడు మళ్ళా ఏ పని స్పీడ్గా చేయలేడు అనుకుంటున్నారు. నేను ముసలోన్నా? నేను ఏ పని స్పీడ్గా చేయలేనా? కాదని నా హీరో నిరూపించాలి. ఏం చేయమంటారు? మొత్తం 10 సంతకాలు పెట్టాలి కాక. సెకండ్కి ఒకటి చొప్పున 10 సెకండ్లో ముగించే. అప్పుడు నేను స్పీడ్ నమ్ముతారా? నమ్మక చస్తారా? ఇవ్వండి డైరెక్టర్ గారు, 10 సెకండ్లా కాదు 5 సెకండ్లో పెట్టేస్తాను. ఇవ్వండి. ఇదిగోండి. కాక 5 అన్న దాంట్లో కూడా ఒకటి ఉంచేసి 4లో ముగించేశారు. ఎంతైనా నా హీరోనే. చెప్పండి డైరెక్టర్ గారు, మన టీంకి కళ్ళు తెరుచుకుంటారు. వెళ్ళొస్తాను. అలాగే కాక, ఉంటాను. ఆహా, మహాలక్ష్మిలా ఉన్నారమ్మా. ఉండాలి కదన్నయ్య గారు, మెహందీ ఫంక్షన్ కదా. అమ్మా, సమంత కూడా ఫంక్షన్లో ఉంటే బాగుంటుందమ్మా. ఎవరికి? నీకా? అదేంటమ్మా అలా అంటావు? కుటుంబంలో మీరందరూ ఉండి తను ఒక్కతే లేకపోతే బాగోదు కదా. బాగుంటుంది, అది లేకపోతేనే చక్కగా ఉంటుంది. అమ్మా, ఈ పెళ్లి అవుతుంది అంటానికి కారణమే తను కదా. చెడగొట్టడానికి చూస్తుంది అదే కదా. తనేం చేసిందమ్మా? నా కాబోయే కోడలి మీద చెయ్యెత్తి అందరి ముందు అవమానించలేదు, సామాన్యకి బాధ కలిగించలేదు, తన మంచి మనసుని క్షోభ పెట్టలేదు. అమ్మా, అది రేయ్, ఇంకేం మాట్లాడుకు. అది ఫంక్షన్లో ఉండకపోతేనే ప్రశాంతంగా ఉంటుంది. మేము ప్రశాంతతని కోరుకుంటున్నాం. తాగిన వాడిదే పాట, సాగిన వాడిదే ఆట అన్నట్టు. ఏంటక్కా? నేనే వాళ్ళే చెల్లి, గొర్రెడిస్తే తోడేలకు విచారమా అన్నానంతే. అంటే ఏంటాటి మీ ఉద్దేశం? సమంత గొర్రె, మేము తోడేళ్లమనా? చచా, నేనలా అనలేదు. మీకలా అర్థమైందా? అర్థం అదే అని అర్థమైంది. ఇక నీ అర్థం పర్థం లేని మాటలు కట్టిపెట్టక్క, అవి ఎప్పటికీ వ్యర్థాలే. నీ స్వార్థం వల్లే వ్యర్థమైపోతున్నాయి అన్ని. ఇక ఆపండి చెల్లెమ్మలు, ఫంక్షన్ లో ఆర్గ్యుమెంట్స్ ఎందుకు? అవునత్తయ్య గారు, వదిలేయండి. ఈవిడ్ని వదిలేస్తాను, సామాన్యుని మాత్రం వదిలే సమస్య లేదు. మాకు కావాల్సిందే అదే కదా. నీ మీద చెయ్యెత్తుతుందా?
రే సూర్య, నీ కాబోయే భార్య మీద చెయ్యెత్తినందుకు నీకేమనిపించట్లేదేమో. నా బంగారాన్ని కొట్టబోయినందుకు నాకు చాలా కోపం వచ్చింది. అది మాత్రం ఇక్కడికి రావడానికి వీల్లేదు, అంతే. గదిలో అలా మగ్గాల్సిందే. ఎందుకు ఎందుకు చెయ్యెత్తానా అని కొమలాల్సిందే. విన్నావుగా సూర్య అత్తయ్య గారి మాటలు? చూసావుగా సూర్య మీ అమ్మగారి ఆవేశం? సమంత ఫంక్షన్ కి రాదు, దాట్స్ ఇట్. హా, సామాన్య శామ్ వస్తుందా రాదా అనేది తర్వాత. ముందు ఈ ఫంక్షన్ జరుగుతుందో లేదో అది చూడు. ఎందుకు జరగదు? బ్రహ్మాండంగా జరుగుతుంది. నువ్వు ఇక్కడే ఉంటావు కదా, చూసి బాధపడకుండా ఎంజాయ్ చెయ్యి. డాడ్, అమ్మా శాము, నేను అమెరికా నుంచి పికిల్పోటనమ్మా. ధన్వంతరి పూజ. అక్కడెవరైనా అలాంటి స్వామీజీ కనిపిస్తే కాస్త అడగమ్మా, చెప్తారు. పూజన విధంగా ఊరి బయట ఏ సమయంలోనైనా రోజుకు ఒకసారి చొప్పున 3 రోజులు తప్పకుండా చెయ్యాలి. ఇదంతా ఆ సామాన్య చక్రధర ఆడుతున్న నాటకం అని తేలిపోయింది. నమ్ము శామ్, నీకు ఫోన్ చేసింది అమెరికాలో ఉన్న పచ్చలాంటి కాదు, ఇక్కడున్న సామాన్య. తనలా సామాన్య మాట్లాడింది శామ్, నా కళ్ళారా చూశాను. దానికి సాక్ష్యం నేనే. పూజ పేరుతో నిన్ను ట్రాప్ చేసి నిన్ను ఇంట్లో నుంచి పంపించి నిన్ను అందరిలోనూ చెడు చేసి వదిలించుకోవాలనుకుంటున్నారు. నీ కుళ్ళు కళ్ళు, నీ చెడు చేతులు మెహందీ ఫంక్షన్ లో కానీ పెళ్లిలో కానీ ఉండడానికి వీల్లేదు. ఉండకూడదు. గదిలోనే మగ్గు. డైరెక్టర్ గారు, అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టాం కదా, దాని గురించి ఏమైనా తెలిసిందా అండి? నిన్నే కదా సైన్ పెట్టారు, అప్పుడు తెలుస్తుందా? ఇప్పుడు ఏమన్నానండి అంత ఇదిగా కసురుకుంటున్నారు? కష్టపడుతున్నాను కదా, అడ్వాన్స్ ఏమైనా ఇస్తారేమో చిన్న ఆశ. పంపుతారు కాక, వస్తూ ఉండుంటుంది, కాసేపు వెయిట్ చేయండి. చక్రధర్జీ, 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 చక్రధర్జీ. చక్రధర్జీ, ఈయనేనండి, లోపలికి రండి. జీ 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 मैं आ रहा हूं. ఏంటి ఆరిపోతారా? అమ్మా, ఆ. లోపలికి వస్తున్నాను అని హిందీలో చెప్తున్నారు. బేడీ సచ్ బోల్ రही हो. ఎవరో చచ్చిపోయారంటున్నారేంటి ఆయన? పెద్దమ్మ, అక్క చెప్పిన దానికి కరెక్ట్ గా చెప్పావు అంటున్నారు. ఎవరు మీరు? అరే రమ్మని చెప్పిందే మీరు మర్చిపోయినార్. నేను రమ్మని చెప్పానా? దేనికి? అరే ఇల్లు అమ్ముతానన్నారు. ఇల్లు అమ్ముతానన్నారుగా. ఇల్లా? ఇల్లు అంటే కొండ. మాయకి ఏ కొండ ఉందని అమ్ముతారు? ఏం మాయా, మీ కొండలు కూడా ఉన్నాయా? ఆ
అవునా? లేవలుడు ఈయనేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు. అరే ఈ చమన్లాల్ బోలింది అర్థం కాలేదు. హిల్లు అండి, హిల్లు. ఈ హిల్లు అమ్ముతానన్నారు కదా. ఆ? 4 కోట్లకి బేరం కూడా అయిపోయింది కదా. ఈ ఇల్లు అంటే ఈ ఇల్లా? ఆ అచ్చా అచ్చా, మీకు బాగా అర్థమైంది. మీకే అర్థం కాలేదు. ఆ? క్యా క్యా ఏంటి క్యా? ఈ ఇల్లు నాది, ఆడేవాడు అమ్మడానికి. కాకా నేను అమ్ముతానని చెప్పలేదు, ఇతను నేను పిలవలేదు. ఆహా, అమ్ముతానని చెప్పకుండా పిలవకుండా ఈ ఇల్లు డాక్యుమెంట్లు నాకు ఇచ్చినాయి. ఏ చక్రం, లేదు కాకా. హరే రామ్, ఉంది బాయ్. డాక్యుమెంట్లు దేకో దేకో దేకో. దేకమంటున్నారేంటి ఆయన? బా అమ్మా చూడమంటున్నారు. ఆ, ఏది చమన్లాల్ గారు, ఇటు ఇవ్వండి, నేను చూస్తాను. దేకో బాయ్, దేకో దేకో. నిజమే, మా ఇల్లు మా అమ్మటానికి డాక్యుమెంట్లు సేటుకి ఇచ్చినట్టున్నాడు. సార్ మీరు కూడా ఏం మాట్లాడుతున్నారు? కనపడుతుంది కాకా. అదెలా కుదురుతుంది? ఏంటన్నయ్య గారు, ఈ ఇల్లు మీ తరతరాల నుంచి ఉన్నది కదా. మరే మీ ముత్తాతల పెళ్లి, వాళ్ళ తాతల పెళ్లి, మీ నాన్న పెళ్లి, మీ పెళ్లి, ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి ఇప్పుడేగా జరుగుతుంది. ఆ తర్వాత కూడా మీ వంశం పెళ్లిళ్ళు ఇక్కడేగా జరగాలి. ఎందుకు అమ్మేస్తున్నారు? అరే ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ ముత్తాతల చరిత్ర అంతా మాది, వీడికి రుద్దుతారే. ఇదిగో కాకా, సీరియస్ గా మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో దొరుకు. నీ పిచ్చి నీ దగ్గరే ఉంచుకో, మా కుటుంబ వ్యవహారాల్లో తల దోర్చుకో. ఏంటి పోయేది? వేషాలు వస్తున్నారు, వేషాలు. ఓ వేషాల రోగం వల్లే ఉన్నదంతా పోగొట్టుకున్నావు. అన్నయ్య గారిలో నీదని చెప్పుకుంటున్నావు. ఏంటేంటి ఇది? ఈడి ఇల్లా? మరి కాదా? కాదంటే మీరు గుండాగి చేస్తారని డాక్టర్స్ చెప్పారు కాబట్టి ఆయన ఊరుకుంటున్నారు. ఆ, ఇంకా ఏముంది, ఈ ఇల్లు నీది కాదు. అమ్మ చక్రం, సినిమా షూటింగ్ అని నా ఇంటికి వచ్చి నా ఇల్లు కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఆ సినిమా షూటింగా? అబ్బా ఏం తెలియదని ఇంకా నాటకాలు ఆడాలని చూస్తున్నారా? కొత్త మొహాల్లో ఉండండి. ఈ హీరోతో పెట్టుకోవద్దు. ఏంటి నీ పిచ్చివాగుడు? ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నన్నే కొడతావా? ఇప్పుడు కొట్టాను, ఇంకా ఎక్కువ చేసావంటే చంపేస్తాను. ఎందుకు చంపుతారు? ఎందుకు చంపుతారు? మేము కొత్త మొహాలు, సినిమా షూటింగ్ అని నువ్వు నోటికొచ్చినట్టు వాగుతుంటే విని చేతులు కట్టుకొని ఉండాలా? అవన్నీ నాకు తెలుసు. ఇది సినిమా షూటింగ్ కాదు, రియాలిటీ షో. ఏంటన్నయ్య గారు మాకు తలకాయ నొప్పి? తలనొప్పి. డైరెక్టర్ గారు, ఇంతవరకు వచ్చిన తర్వాత దాపరికాలు ఎందుకు? మీ హీరోని మీ ముందే అందరూ కొడతానే ఉన్నారు. చెప్పండి. ఇప్పుడు పాయింట్ అది కాదు కదా కాకా, ఇల్లు కదా పాయింట్. ఇల్లు నాది. ఇప్పుడు నేనేమనలేదు కదా. ఈ ఇల్లు అమ్మటానికి డాక్యుమెంట్లు ఇచ్చారు కదా. నువ్వు కాసేపు ఉండవయ్యా మొగుడా. ఓ కాసేపు ఆగితే అమ్ముతాయి. అతను ఎలా అమ్ముతాడు? ఇల్లు నాది. నీళ్ళే అనటానికి సాక్ష్యం ఏదైనా చూపించు కాకా. సాక్ష్యమా? మామయ్య డాక్యుమెంట్స్ తో ఉన్నాడు కదా. ఈ ఫేకు, ఈ చక్రం తప్పుడు పత్రాలు సృష్టించాడు. కాకా మరి అసలు ఎక్కడున్నాయంటావు? నా దగ్గరే ఉన్నాయి. చూపించండి, సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. నిజంగా ఈ ఇల్లు మీదే అయితే.
చూపిస్తా, ఇప్పుడే తెస్తా. కాకా నువ్వు మాట్లాడుకో. అన్నయ్య గారు, మీరు మరీ అంత మంచిగా ఉండకండి. వీడితో మీరు మాట్లాడడం ఏంటి? చూపించనివ్వండి. మీ ఇంటి పేపర్లు అతను ఎలా చూపిస్తాడో చూద్దాం. ఇప్పుడే తరివేద్దాం. గుండె ఆగితే ఆగింది, పోతే పోతాడు. ఎవరు పోతాడో చూస్తా, తెస్తా, ఇప్పుడే తెస్తా. ఆ చూడండి డైరెక్టర్ గారు, చూడండి. అరే లింక్ డాక్యుమెంట్లు. ఆ, కనిగిరి సుబ్బారావు, మా ముత్తాత, కనిగిరి పెద్దారావు, మా ముత్తాత, కనిగిరి చిన్నారావు, మా తాత, కనిగిరి మధ్యలరావు, మా నాన్న, కనిగిరి కాంతారావు. నేను. అంటే మీరు చెప్పింది నిజమే? ఈ ఇల్లు మీదే? అవును, నాదే. హరే రామ్, ఈ ఇల్లు మీది అన్నావు చక్రధర్. ఏంటి మావయ్య, ఎందుకింత అబద్ధం చెప్పావు? అది మా. అన్నయ్య గారు, ఎందుకు ఇలా చేశారు? మీది కాని ఇంటిని మీదని ఎందుకు అన్నారు? మమ్మల్ని ఎందుకు మోసం చేశారు? చెప్తా చెల్లమ్మ, కొంచెం అలా వస్తావా? ఎందుకు? ఇక్కడే చెప్పండి. ఇది అందరూ వినేది కాదమ్మా. నా మీద గౌరవం ఉంటే ఆ పక్కకి రమ్మా. అక్కర్లేదని అమ్మ అంటుంది కదా, ఆ రహస్యం ఏంటో ఇక్కడే చెప్పండి. చెల్లమ్మ చెప్తాను, ఇందులో మీ పరువు ఉంది. అక్కడికి రామ్మా, చెప్తాను. వద్దమ్మా, అదేదో ఇక్కడే చెప్పమను. చెల్లమ్మా సరే పదండి. అమ్మా, ఏదో చెప్తానంటున్నారుగా, అదేంటో వినాలి కదా. పదండి. థ్యాంక్స్ చెల్లమ్మా. రామ్మా, రా. చెప్పండి, ఏం చెప్తారు? నా నాలుక సత్యమే చెప్తుంది, అసత్యం పలకదు. ఏం జరిగింది? జరిగిపోయిన దాన్ని బ్రతికే మోహం మళ్ళీ కనబడకూడదని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చానమ్మా. దేని గురించి మాట్లాడుతున్నారు? మీ అబ్బాయి పూజను పొడిచిన కేసులో ఉన్నాడు కదమ్మా, ఆ అమ్మాయి చనిపోలేదు, చావు బతుకుల్లో ఉంది. ఈరోజు రేపు అన్నట్టుందమ్మా. ఆ అమ్మాయి చనిపోతే సూర్య, అదే మీ అబ్బాయి, నా అల్లుడు మన ముందు ఉండడమ్మా. జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. నా పరపతిని ఉపయోగించి సంతకం కోసం స్టేషన్ వెళ్లకుండా ఆపి ఈ ఇంటికి తీసుకొచ్చానమ్మా. నా అల్లుడికి ఏమీ కాకుండా ఉండడం కోసం, ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం నాది కాని ఈ ఇంటికి తీసుకొచ్చానమ్మా. సూర్య శిక్ష అనుభవించకూడదని తీసుకొచ్చానమ్మా. ఇదంతా నా కూతురు కోరిక కోసం చేస్తున్నానమ్మా. పెళ్ళైపోతే నా అల్లుడిని ఎలా రక్షించుకోవాలో కూడా తెలుసు. పెళ్ళవ్వకపోతే పట్టించుకోనని కూడా మీరు తెలుసుకోవాలి. అన్నయ్య గారు, అవునమ్మా, నా బేబీ సంతోషమే నాకు ముఖ్యం. ఏ సమస్య ఉండకూడదనే ఇలా, లేదంటే మారుమూల ఉన్న ఈ గ్రామానికి వచ్చి ఈ ఇంటికి లక్షల లక్షలు రెంట్ ఎందుకు కడతానమ్మా? సిటీలో కోట్లు కోట్లు విరజమే పెళ్లి చేసేస్తాను కదా. అలా చేశాననుకోండి, ఆ పూజ చచ్చిందనుకోండి, అప్పుడు అల్లుడు కనబడతాడు, అరెస్ట్ చేసేస్తారమ్మా. ఇందుకే చెల్లమ్మా ఇంత చేశాను. వేరేగా నా మనసులో ఏ దురుద్దేశం లేదు. ఏంటన్నయ్య గారు మీరు? ఈ విషయం మాకు ముందే చెప్పొచ్చు కదా. చెబితే ఏ క్షణాన ఏం జరుగుతుందోనని, మీరు ప్రతి క్షణం కంగారు పడతారేమోనని నేను చెప్పలేదమ్మా.